Welcome back to STD News. ఏపీ హైకోర్టు వారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేట జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ అనిల్ కుమార్ సారథ్యంలో బార్ అసోసియేషన్ న్యాయవాదుల సమక్షంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని 1K వాక్ అను కార్యక్రమం చేపట్టారు. ఈ ర్యాలీ సూలూరుపేట జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నుండి స్లోగన్స్ ఇస్తూ షార్ రోడ్డులోని వై జంక్షన్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సుబ్బారావు, ఏపీపీ ప్రకృతి కుమార్, సిఐ మధుబాబు, ఎస్ఐ రఘునాథ్ మరియు పోలీసు సిబ్బంది, విఎస్ఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించండి. అందరికీ నమస్కారం. ఈరోజు హెల్మెట్ ధరించే విషయంలో అందరికీ కూడా అవేర్నెస్ కలగాలనే ఉద్దేశంతో న్యాయ స్థానం నుంచి లోక్ అదాలత్ ద్వారా దీన్ని ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఒక మార్చి చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, న్యాయవాదులు, విద్యార్థులు అందరూ కూడా కలిసి ప్రజలకు తెలిసే విధంగా కోర్టు వద్ద నుండి వై జంక్షన్ వరకు నడిచి రావడం జరిగింది స్లోగన్లు ఇచ్చుకుంటూ. ఈ యొక్క మార్చి ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరించి ప్రాణాన్ని కాపాడుకోవాలి, హెల్మెట్ ధరించకుండా 2 వీలర్ వాహనాలను నడపకూడదు అనేటువంటిది తెలిసినప్పటికీ కొంతమంది ఇంకా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా విధిగా హెల్మెట్ ధరించి వాళ్ళు వాహనం మీద ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా నడిపేవారే కాదు పిలియన్ డ్రైవర్ కూడా, వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. ఈ విషయాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇది అందరూ పాటించాలని కోరుకుంటూ, పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాము. ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా హెల్మెట్ అవగాహన కొరకు ఈ సూలూరుపేట లాయర్లు అయితేనేమి, జడ్జి గారు అయితేనేమి, మిగతా విద్యార్థులు అందరూ కూడా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ మధ్య హై స్పీడ్ వెహికల్స్ వచ్చేసాయి. యూత్ అంతా కూడా విచ్చలవిడిగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లో చాలా మందికి ప్రాణ నష్టం జరుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఆదేశాల మేరకు ఇలా ర్యాలీ చేయమని చెప్పడం జరిగింది. అందు నిమిత్తం ఈరోజు సూలూరుపేట లాయర్లు అయితేనేమి, జడ్జి గారు అయితేనేమి మేమందరం కూడా ఈ ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పి మీ యొక్క యోగక్షేమాల కోసమే మేము చెప్తున్నాం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అమలు చేస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రమాదాల్లో హెల్మెట్ లాగా చనిపోతున్నారని హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, నిన్నాల జయసూర్య జస్టిస్ గారు ఒక ధర్మాసనము డైరెక్షన్స్ ఉత్తర్వుల మేరకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర నుంచి మండల్ లీగల్ సర్వీస్ కమిటీ వరకు అన్ని విధాల ప్రజలకు అవగాహన, హెల్మెట్ ధరించాలనే అవగాహన పెంచమని ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల అనుసారము మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అయిన మన సూలూరుపేట మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అయిన చైర్మన్ అనిల్ కుమార్ గారి ద్వారా ఆధ్వర్యంలో అందరు అడ్వకేట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ప్రజలకి అవగాహన కల్పించడానికి, రోడ్ యాక్సిడెంట్లు తగ్గించేదానికి హెల్మెట్ ధరించాలి, ప్రాణాలు కాపాడుకోవాలని నినాదంతో వై జంక్షన్ వరకు ర్యాలీగా వచ్చాము. ఈ హెల్మెట్ ధరించి సూలూరుపేటలో ఒక మంచి సమాజము, రోడ్ యాక్సిడెంట్లు తగ్గించాలని, ఈ లీగల్ అవేర్నెస్ పెరిగిన తర్వాత ఒక డేట్ తర్వాత ప్రతి ఒక్కరికి చలానాలు, వాళ్ళ ఫైన్లు, లైసెన్సులు క్యాన్సిల్ చేయబడతాయని ఈ ధర్మాసనం పేర్కొనబడింది. అందుకని ప్రజలకు ముందుగా అవగాహన కల్పిస్తున్నాము. ఈ అవగాహన మేరకు ప్రజలు నడుచుకుంటారని, ఈ ఉత్తర్వులు పాటిస్తారని ఆశిస్తున్నాము. హెల్మెట్ అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దానికి ఈరోజు మన ముఖ్య అతిథులుగా స్థానిక న్యాయమూర్తి గారు హాజరవడం జరిగింది. గౌరవనీయ కోర్టు వారి ఆదేశాల మేరకు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పి ఉత్తర్వులు వెలువరించడంతో దాని ఆదేశానుసారంగా ముందుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, తర్వాత ఈ అవగాహన కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా వైలేట్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలా, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలా. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు రీల్స్ చేస్తూ, కానీ చదువుకునే విద్యార్థులు రీల్స్ చేస్తూ
మోటార్ వెహికల్స్ మీద విపరీతమైన వేగంతో వెళ్తూ ఎంతోమంది చనిపోవడం మనం చూస్తున్నాం. ఈరోజు సగటు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి 15 సంవత్సరాల నుంచి ఒక విద్యార్థి తన టీనేజ్ దాటుకుని 21 సంవత్సరం డిగ్రీ కంప్లీట్ చేసేదాకా ఆ విద్యార్థులు వీటిని బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు సొసైటీలో పేరెంట్స్కి 15 సంవత్సరాల నుంచి 21, 22 సంవత్సరాల దాకా పిల్లలు పెరిగేది, అక్కడ దాకా పెంచడం అనేది చాలా తీవ్రమైన సమస్య ఈరోజు సొసైటీ ఫేస్ చేస్తూ ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువ ఫ్యాషనేట్ లైఫ్, సోషల్ మీడియా లైఫ్, ఫేస్బుక్, ఇటువంటి వాట్సాప్, ఇటువంటి వాటిని బారిన పడి విద్యని నిర్లక్ష్యం చేస్తూ వాహన ప్రమాదాలకు గురవుతూ రీల్స్ చేస్తూ ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి పేరెంట్స్ కూడా విద్యార్థులకు వాహనాలు కొనిచ్చడం తగ్గించాలి. అవసరం లేకపోతే వారిని కూడా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి కూడా అనుమతించకుండా సరైన చర్యలు పేరెంట్స్ కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మన సూళ్ళూరుపేటలో ద్విచక్ర వాహనదారులు విద్యుక్త ధర్మంగా ఒక విధిగా ఖచ్చితంగా అంటే ఆబ్లిగేటరీ డ్యూటీగా హెల్మెట్ను ధరించాలి అని హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈరోజు మన సూళ్ళూరుపేటలో మన న్యాయమూర్తి వారి యొక్క సారథ్యంలోను మరియు సూళ్ళూరుపేట బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలోను మరియు పోలీసు వారి యొక్క సహకారంతోనూ అతి ముఖ్యంగా విద్యార్థుల యొక్క సహకారంతోనూ హెల్మెట్ అవేర్నెస్ లీగల్ ప్రోగ్రామ్ని నిర్వహించడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ హర్షింపదగ్గ విషయం. అందులో భాగంగా పెద్దలందరూ ఇప్పుడే చెప్పారు. బట్ ఏంటంటే నాకు ఇప్పుడే ఆలోచన వచ్చింది, ఈ రోజు మొదలు టుడే ఆన్వర్డ్స్, ఎందుకంటే ఖచ్చితంగా అంటే హైకోర్టు వారి యొక్క ఆదేశాలు ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. దే మస్ట్ ఫాలో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో ది గైడ్ లైన్స్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్ట్. సో రేపటి మొదలు ఈ యొక్క సూళ్ళూరుపేటలో అంటే మేము ఈరోజు ప్రజలకి అంటే మా యొక్క విలువైన అమూల్యమైన సమయాన్ని అంటే కోర్టులో ఉన్న విలువైన సమయాన్ని వెచ్చించి అందరం కూడా ఈరోజు యొక్క పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ అందరికి కూడా ఖచ్చితంగా వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని మేము గొంతెత్తి అందరం చెప్పాము. మేధావులు, న్యాయమూర్తులు, పోలీసు వారు, న్యాయవాదులు అందరూ చెప్పారు. రేపటి మొదలు ఖచ్చితంగా పబ్లిక్ ఎవరైతే ద్విచక్ర వాహనదారులు ఉన్నారో ఖచ్చితంగా మీరు విధిగా ఒక విద్యుక్త ధర్మంగా మీరు వాహనాన్ని మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఒక స్పెషల్ టీంతో పోలీసు వారు ఒక స్పెషల్ డ్రైవ్ ని రేపటి మొదలు సూళ్ళూరుపేటలో ఎప్పుడు మొదలు పెడతారో సిఐ గారు మరి వారికి సిబ్బంది నిర్ణయిస్తారు, ఎప్పుడు అనేది స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు హెల్మెట్ ను ధరించాలి. లేని పక్షంలో జరిమానా మరియు ఫైన్ కూడా విధింపబడుతుంది. మనము హైకోర్టు వారి ఆదేశం మేరకు హెల్మెట్ మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరపడం జరుగుతుందండి. ప్రాణం చాలా విలువైంది, అది పోతే మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం. అది కేవలం మన నిర్లక్ష్యం వల్ల పోతే మనతో పాటు మన ఫ్యామిలీ వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారండి. చిన్న హెల్మెట్ వల్ల మనం మన కుటుంబాన్ని రోడ్డు మీదకు వచ్చేలాగా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెహికల్ 2 వీలర్ తీసేటప్పుడు విధిగా మన ప్రాణం కోసం మనం విధిగా, పక్కన వాళ్ళ కోసం కాదండి, మన కోసం మనం, మన ఫ్యామిలీ కోసం విధిగా మనం హెల్మెట్ ధరించి మన ప్రాణాలను కాపాడుకుంటే అది మన ఫ్యామిలీకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయ్యా ఇంక మీదట హెల్మెట్ లేకుండా ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని బయట రావాలి. హెల్మెట్ ఇప్పుడు ధరించు, హెల్మెట్ పెట్టుకోకుండా నువ్వు పోతే నీ మీద కేసు పెట్టబడుతుంది. తప్పనిసరిగా నీ క్షేమం కోసం, నీ ప్రాణం కోసం, నీ కుటుంబం కోసం హెల్మెట్ పెట్టుకోవాలి. ధరించండి, హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణం చేయొద్దండి. హెల్మెట్ లేకుండా ప్రాణం చేయొద్దు. ఎప్పుడు కూడా ఇక నువ్వు జీవించుండేంత వరకు ఆ పని చేయబాక, ఓకేనా? నువ్వు బండి నడిపినంత వరకు నీ వెనకాల కూర్చున్నాయని కూడా వేసుకోవాలి. బండి మీద ఇద్దరే వెళ్ళాలి, మళ్ళీ ట్రిపుల్స్ వెళ్తారు సార్. ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరు కూడా ఇది ధరించాలి, విధిగా ధరించాలి. ఇది మన డ్యూటీ, వేసుకోవాలని మీరు బండి ఎక్కాలి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు, పిల్లలు ఉన్నారుగా మీకోసం మీ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని తిరగాలి, మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం. ఇక బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ వేసుకొని రండి. ఇద్దరు కన్నా ఎక్కువగా తిరగకూడదు, సరేనండి? ఏపీ
హైకోర్టు ఆదేశాల మేరకు మరియు స్టేట్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ క్యాంపు సులూరుపేట బార్ అసోసియేషన్ తరపున మరియు జడ్జి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తమై ప్రతి ఒక్కరూ 2 వీలర్ రైడ్ చేసేవాళ్ళు విధిగా హెల్మెట్ని ధరించాలని చెప్పేసి ఇది వచ్చి వాళ్ళ భద్రత కొరకే చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఈ 1K వాక్ చేయడం జరిగింది. ఇందులో సూలూరుపేట న్యాయవాదులందరూ మరియు సూలూరుపేట న్యాయమూర్తి గారు కూడా పాల్గొనడం జరిగింది. పోలీస్ వారు మరియు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళు 2 వీలర్లో ప్రయాణం చేసేటప్పుడు విధిగా హెల్మెట్ని ధరించాలని చెప్పేసి విన్నవించుకుంటూ, భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భారతదేశ గణాంకాల ప్రకారం ఈనాడు రోడ్ యాక్సిడెంట్ ద్వారానే 3,20,000 మంది చనిపోవడం జరిగింది. అందులో హెల్మెట్స్ ధరించకుండా పోవడం, దానివల్ల 2,20,000 మంది దాదాపుగా మరణించడం జరిగింది. ఈనాడు దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, మండల న్యాయ సహకార సంస్థలు, ప్రతి కోర్టు న్యాయమూర్తి వారు ఈనాడు ఈ హెల్మెట్ ధరించుకోవడం వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడమే అని చెప్పి అవేర్నెస్ క్యాంపు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు సూలూరుపేట మండల స్థాయిలో మ్యాజిస్ట్రేట్ వారు, న్యాయవాదులు, అదేవిధంగా న్యాయస్థానం పక్కన ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ స్టూడెంట్సు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరం కలిసి ఈనాడు ఆ యొక్క అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది యూత్ ఇప్పుడు వచ్చినటువంటి బైకులు స్పీడ్ల కారణంగా చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఇది తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి యొక్క పిల్లల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ చేతుల్లోనే ఉంది. అంటే సీసీ పాయింటింగ్ కోర్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే కొన్ని రోడ్లలో ఆ స్పీడు పోవడం అనేది ప్రమాదకరము. మన రోడ్లు ఇంకా డెవలప్ లేని స్టేజ్లోనే ఉన్నాయి. పశువులు కానీ ఎదురు రావడం కానీ, కుక్కలు దూరడం కానీ చాలా మేరకు మనకు తెలియకుండానే మనం ఎన్నోసార్లు ప్రమాదాలను తప్పించుకున్నాం. కొంతమంది అదే పశువుల ద్వారా, వీటి ద్వారా ప్రాణాలు కోల్పోయారనే విషయం కూడా మనం అందరం మనసులో పెట్టుకోవాలి. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లకాయల మేరకు పెద్ద బైకులు, వాళ్ళకి అలివిలేని బైకులు కొనియడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టమైన, అంటే వాళ్ళు లేనిది, అంటే వాళ్ళు చేయలేనిది వాళ్ళ పిల్లల రూపంలో చేసుకుందామని చెప్పి వాళ్ళు అడిగిన దానికే బైకులు కొనిస్తున్నారు. అలాగే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పిల్లలకి హెల్మెట్ అనేది ఎంత తప్పనిసరిగా అనేది మీరు కూడా ఖచ్చితంగా చెప్పాలి అని చెప్తాను. అంటే ఈరోజు ఒక సుదినం చెప్పాలా అంటే, భగవంతుడు మనకందరికీ 100 సంవత్సరాలు సుఖంగా ఆరోగ్యాలతో బతకాలని అందరినీ సృష్టించాడు. కానీ మనం 100 సంవత్సరాలు నిండక ముందే 20-25 సంవత్సరాల్లో మనం వాహనాలు నడపడం వలన దుర్మరణకు పాలన. ముఖ్యంగా తమిళ్లో చెప్తారు, తలకి వందిది తలపాగయోడు పోయిడు చేయాడు. అంటే తలకు వచ్చింది నా ఒక పైన కట్టుకున్న కండువ వల్ల వెళ్ళిపోయింది అంటారు. అంటే ఆ కండువ కాపాడుతుంది అనమాట తలని ఎలా కండువ కాపాడుతుందో అలాగే ఈ హెల్మెట్ కూడా మా తలను రక్షిస్తుంది. మన బాడీలోని ముఖ్యమైన పార్ట్ హెల్మెట్ తల కాబట్టి ఆ తలను రక్షించే ఒకటి హెల్మెట్ని మనం ధరించడం వలన మనము సేవ్ అవ్వడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి హెల్మెట్ అనేది తప్పనిసరిగా అందరూ ధరించాలి. ఒక యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగేది, ఎదురు చూడకుండా జరిగేది. ఇలాంటి కారణాల వల్ల అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనం కాపాడుకోగలము మన ప్రాణాలను అంటే దానికి ముఖ్యమైన కారణం ఈ ఒక హెల్మెట్. కాబట్టి హెల్మెట్ ధరించడం మన అందరికీ శ్రేయస్కరం.